2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ధనుసు రాశి వారికి విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉండబోతున్నాయి? ఎన్ని గ్రహాలు వీరికి అనుకూలించబోతున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. ధనస్సు రాశి వాళ్ళకి సెప్టెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు నడిచేటువంటి గోచార గ్రహ సంచారంలోనే గమనిస్తే కనుక 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. చాలా బాగుందండి. నాకు తెలిసి ఈ సెప్టెంబర్ 15 దగ్గర నుంచి 30వ తారీఖు వరకు నడిచేటువంటి రాశులన్నింటిలోనూ కూడా ధనస్సు రాశి అనేటువంటిదే టాప్లో ఉందమ్మా. ఎందుకు అని అంటే 6 నుంచి 7 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. దశమంలో రవి బుధుల సంచారం చాలా బాగా యోగిస్తూ రాజయోగాన్ని ఇస్తోంది. లాభంలో కుజగ్రహ సంచారము, తృతీయంలో రాహుగ్రహ సంచారము, సప్తమంలో గురుగ్రహ సంచారము, భాగ్యంలో శుక్రగ్రహ సంచారము, చంద్రబలంతో కలిపి 7 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి బుధులు కలిసి 10th హౌస్లోకి వస్తున్నారంటే ఇది బుధ ఆదిత్యయో అధికార అంటామండి. అంటే ఏమిటి అంటే రవి బుధులు కలిసి కనుక యోగిస్తూ ఉంటే ఆ కలయిక వల్ల రాజయోగం అనేటువంటిది పడుతుంది. పైగా బుధుడు అనేటువంటి ఆయన ఎక్కడున్నారు అంటే కన్యా రాశిలోకి ప్రవేశించారు. కన్యా స్వోచ్చస్థానం అండి బుధుడికి. రవి పక్కన కలయిక, రవి కూడా ఈ యోగిస్తున్నారు. సో దీనివల్ల ఏంటి అంటే ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగంలో ప్రమోషన్ అండి, పదోన్నతి అనేటువంటిది చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయాలన్నిట్లోనూ కూడా లాభసాటిగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. పదవీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, అది రాజకీయాలే అవసరం లేదండి, ఏ పదవైనా సరే, రాజకీయాలతో సహా రాజకీయాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం ఒకటి, పదవీ యోగం పట్టడం కానీ, లేకపోతే ఊహించినటువంటి మార్పులు వీళ్ళకన్నీ ఫేవరబుల్గా రావడం కానీ అన్నీ చాలా బాగున్నాయమ్మా. ఇంకొకటి, బుధుడి యొక్క బలం ఎప్పుడైతే బుధుడు స్వోచ్ఛలో ఉన్నారో అప్పుల్లో కూరుకుపోయినటువంటి వ్యాపారస్తులు కూడా మళ్ళీ తిరిగి లాభసాటిగా వ్యాపారాన్ని చేయగలిగేటువంటి కెపాసిటీ వీళ్ళకి పట్టబోతోంది అని చెప్పొచ్చమ్మా. స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత ఈ చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి ఏ వ్యాపారమైనా, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, ఈ కామర్స్ కానీ, ఏ వ్యాపారం అయినా సరే అందులో బాగా రాణించే అవకాశాలు చాలా బాగున్నాయండి. ఈ మాసంలోనే చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. తరువాత బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కూడా గొప్పదైనటువంటి ఉపశమనం కనబడుతోంది ఈ మాసంలో అండి. 17th తర్వాత నుంచి ఎస్పెషల్లీ వీళ్ళు చూస్తారన్నది. లాభంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతోంది తులారాశిలో. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ బిజినెస్లో మంచి లాభాలు చూస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే తుల అనేటువంటిది ఒరిజినల్ 7th అండి, బిజినెస్ హౌస్. అక్కడ లాభస్థానం అయి ధనుస్సు రాశికి కుజుడు యోగిస్తూ ఉన్నారు. దీనివల్ల బిజినెస్లో మంచి గ్రోత్ అనేటువంటిది వస్తుంది. రుణ బాధలు, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటే 100% ధనస్సు రాశి వాళ్ళకి ఈ మాసంలో తీర్చేసేటువంటి యోగములు చాలా బాగున్నాయి. కోర్టు సమస్యలు కానీ, న్యాయపరమైన చిక్కులు కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి దాని నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇంకొకటి, రియల్ ఎస్టేట్ వ్యాపారము. ఎవరైతే భారీ నుంచి అతి భారీ స్థాయిలో పెద్దగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, ఎందుకు అంటే రవి బుధులు కుజుడు ముగ్గురు కూడా, ప్లస్ గురుడు కూడా, అదేవిధంగా శుక్రబలం కూడా, శుభగ్రహాలన్నీ కూడా యోగిస్తున్నాయండి. దీనివల్ల పెద్ద స్థాయిలోనే వెళ్ళి సంపాదించేటువంటి యోగం పడుతుంది అని చెప్పచ్చమ్మా. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకే కానీ గురుడు బుధుడు యోగిస్తున్నారు కాబట్టి లోన్స్కి సంబంధించి, ఫండ్ మేనేజర్స్కి సంబంధించి వాళ్ళు కానీ, లేదనుకుంటే ప్రధానంగా చెప్పాలి అంటే భూ వివాదాలు కానీ, న్యాయపరమైన చిక్కులు కానీ ఏదైనా కావచ్చు కుజుడికి సంబంధించి, అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఈ మాసంలో ఖచ్చితంగా జాక్పాట్ అనేటువంటిది కొడతారండి. మీ పర్సనల్ చార్ట్ బలంగా ఉంది అంటే దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒకవేళ అక్కడ ఏదైనా బలమైనటువంటి దోషం ఉంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. శాంతి పరిహారములు వెంటనే ఆచరించండి. పితృపక్షాలు నడుస్తున్నాయి, పితృదోషం ఉంటే కూడా వెంటనే శాంతి పరిహారాలు ఆచరించుకోవచ్చు. తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం చాలా బాగా యోగిస్తోంది. సప్తమంలో గురుబలము అనేటువంటిది ఉందండి. వివాహాది శుభ కార్యక్రమాల కోసం ట్రై చేస్తూ నాకు ఇంకా పెళ్లి కాలేదండి, నూతన వ్యాపారాలను పెట్టాలనుకుంటున్నాను, పెట్టుబడిదారులు ఉంటే కనుక వాళ్ళకి కూడా మంచి యోగం పట్టబోతోంది అని చెప్పొచ్చండి. దీనివల్ల అద్భుతమైనటువంటి రాజయోగం అని చెప్పచ్చు. భాగ్యంలో శుక్రగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. నూతన వస్త్ర, వాహన, వస్తు, తర్వాత సువర్ణ యోగాలన్నీ కూడా, బంగారము కొనడం కానీ, వస్తువులు కొనడం కానీ, లేకపోతే ఏదైనా వస్త్రాలు, బట్టలు కొనుక్కోవడం కానీ, వాహనాలు ఏదైనా కొనుగోలు చేయడం కానీ,
ఇళ్ళు కూడా కొనుక్కునే యోగం అండి. కుజుడు కూడా యోగిస్తున్నారండి. నూతన గృహప్రవేశాలు లాంటివి అనమాట. ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో మీకు చాలా బాగుంటాయండి. ఏదైనా ల్యాండ్ కొనడం కానీ ఇవన్నీ కూడా చేస్తారు. ప్రయత్నం చేయండి, బలంగా అవుతుంది. భాగ్యంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది డబ్బులు ఎవరికైనా ఇచ్చారనుకోండి అవి తిరిగి రావు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఉన్నటువంటి డబ్బుల్ని అజాగ్రత్తగా ఖర్చు పెట్టకుండా తెలివితేటలతో వృధా ఖర్చులు చేయకుండా మితిమీరి ఖర్చులకి వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఇది మీ ప్రికాషన్గా తీసుకోవాలి. చతుర్థంలో శని వక్రించి 3వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అర్ధాష్టమ శని అనేటువంటిది ఉందమ్మా. దీనివల్ల ఏం జరుగుతుందంటే పనుల్లో పెండింగ్ పడడం కానీ ఆలస్యం అవడం కానీ ఆరోగ్య సమస్యలు స్వల్పంగా రావడం కానీ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటి అంటే ఒక అసంతృప్తికి గురై మానసిక ఒత్తిడి అనేటువంటి చూస్తూ ఉంటారు. ఆ విషయంలో ఇబ్బంది అనేటువంటిది తప్ప ధనస్సు రాశి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేటువంటిది లేదండి. సప్తమంలో గురుడితో సహా అందరూ యోగిస్తున్నారమ్మా. మరి వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రోజు? ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రోజు బుధవారం అండి. చాలా బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే రంగు గ్రీన్ అండి. లేత పసుపు పచ్చ అంటారు, లేకపోతే గ్రీన్ అయినా సరే చాలా బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే నెంబర్ 5 బుధుడికి సంబంధించి చాలా బాగా కలిసి వస్తుందండి. వ్యాపారం కానీ లేకపోతే ఏ లాటరీస్ కానీ ఏదైనా కావచ్చు. నెంబర్ అనేటువంటిది 5 సెలెక్ట్ చేసుకోండి. ఈ మాసంలో చాలా బాగుంటుంది. ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ఈ మాసంలో స్వల్పమైనటువంటి కేతుగ్రహ సంచారం దోషం ఉంది కాబట్టి వినాయకుడి యొక్క ఆరాధన చేయండి. గరిక పూజ అనేటువంటి జరిపించండి. స్వామికి బెల్లం నైవేద్యంగా పెట్టి బుధవారం నాడు ఉపవాసం ఉండి స్వామికి అభిషేకం చేయించడం వల్ల కేతుగ్రహ దోషాలు పోయి మనీ విషయంలో ధన ఆదాయం అనేటువంటిది మరింత పెరిగే అవకాశాలు ఉంటాయమ్మా. 12 రాశుల్లో ఎవరైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి పరిష్కారం చేసుకోవాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క గోచారంతో పాటుగా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత అక్కడ ఏదైనా దోషాలు ఉంటే మీకు చాలామందికి అండి సరిగారు ఏ సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక చాలామంది సతమతమగుతూ ఉంటారు. అంటే ఆ సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల అప్పటికప్పుడు ఇబ్బంది పడకపోవచ్చు, కానీ సంవత్సరాల తర్వాత రిఫ్లెక్షన్ వల్ల చాలా ఇబ్బంది పడతారండి. ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి కారణం కూడా దానికి బలమైనటువంటి మూల కారణం ఎప్పుడో చేసిన తప్పు అయి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏ నిర్ణయం అయినా సరే, ఎలాంటి సజెషన్ అయినా సరే, ఏదైనా సరే తప్పకుండా పర్సనల్ చార్ట్ చూసి మీకు అన్ని కూడా సందేహాలని తీరుస్తాను. జాతకంలో ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరించి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.